టైం ఎంతైందిరా? 5. ఏంటో ఇది మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయ కోరికో పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో డాక్టర్ కి చూపించుకో. చూపించా, ఇదే కిస్కా మిస్కా అని కొత్త రకం కోరిక చెప్పట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపలా. అనవసరంగా దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు? ఇదేంట్రా పాలు గీ పెట్టింది? బెదరు, ఈ పెట్టింది పాలు కాదు, అరే అటే బుల్లమ్మా ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తెని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తెవా? ఎక్కువ పక్కం. ఏంటి ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్నేమో నన్ను పడతా, వీడినేమో అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మకు ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుప్పతట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను వీడి మొద్దు నిద్ర పాడైపోను. కర్రెక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు. కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పైవం చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట. ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులు అవి తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం. ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనే ఇక పెద్దనే అంటావా? వాడు మధ్యతరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నయ్య, ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు IAS పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి. ఇక చిన్నపిల్లలు
పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందోడే లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ నస నువ్వు తగ్గుద్ది. ముదిరిపోయావురా. అడుగో, వాడు రహస్యం కోసం గుట్టనక్కలా వస్తున్నాడు. వాడిని ఆట ఆడించండి, మేము సైడ్ అయిపోతాం. అమ్మారా అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, మహామంత్రి గారు. ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ, వచ్చిందా? చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. దా. ఇందులో ఉంది. ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగు దిగు త్వరగా. దిగుతా, ఎక్కడ వదులుతానే. అమ్మా, గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా, చూసుకో. చిన్నబాబు నీళ్ళు తోడుతున్నా వచ్చేసి. ఏమిటి? ఎంత పొగర్రా నీకు? ఏ? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, తోటమడి రఫాడించేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఉదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్రా చిన్న నిజమైన ముసుదానా, దా కొడుతాం. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా. మనకున్న అప్పులకి ఈ ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా, ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఈ ఇల్లు కట్టించాడురా. నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే, నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య, అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే, చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు, మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే, నువ్వు సర్దుకో. ఆడు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం మాట్లాడు. నువ్వు భోంచే. లేకపోతే ఏంటయ్యా, మాకు తెగదలేస్తుంది. ఏ, నువ్వు నువ్వు భోంచేరా? మాట్లాడతావా? నువ్వు నానమ్మ, చూడు, మోసం. నానమ్మ, ఊరుకో. ముందు వాడి భోంచేది. రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీల్లేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను, నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటివ్ అయిందిగా, ఇక లేచెండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి ఉండి పెట్టవా? ములక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. ఎలా కొంటిదానా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడురా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈరోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా, షారా మామూలే. ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం. ఇందు వదలకే నీ ఓటు. మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి ఇందు వదరా జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి. ఇందు వదల జిందాబాద్. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలివద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు దిక్కులు?
జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి పోవచ్చను. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్న పాప, పెద్ద పాప, వసంత. అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏవద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. పోతా. వసంత నేను కూడా ఆగరా కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడబాక, నాకు సిగ్గవుతుంది. వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకంలో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూల్. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు 1400 చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో.
నిన్నే ఏమిటో నన్ను ఓయంటావా? నువ్వు నన్నల్లా నువ్వంటే తప్పు కాంది నేనంటే తప్పెట్ట అవుతుంది అంట. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా, తల గెలేస్తే తల తీస్తా. ఎందుకు అలాగా? కింద నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చా. ఇట్ట చెప్పగానే ఎట్ట పట్టేసేవాళ్ళంటే నాకు మా సడ్డి విషయానికి వద్దాం. నీతో పన్నెండు వచ్చాం. పని లేకపోతే రావడానికి మీరంత పనికి మాలిన వాళ్ళ ఏంటి? పని ఏంటో అదా చెప్తాం. ఇదిగో ముందే చెప్తున్నా, డబ్బులు లేకుండా ఉత్తినే పని చేస్తే పనికి విలువ తెలియదు రా అనేది మా బామ్మ. డబ్బులిస్తే వస్తా. ఇస్తాం పద. అయితే పనేంటో చెప్పండి. నేను చెప్తా. ఓ సంతేనా? అడిగే పదండి, పని చూసి రేటు చెప్తా. ఒరే అక్కుమక్కం బెదరా. పదరా. ఒరే అక్కుమక్కం, ఇదేదో గాల్లో తేలే రిచ్చలాగుంది, మరి బాగుంది కదూ? సూపర్ బెదరా. ఇదిగో నువ్వు కొంచెం తప్పుకో, నేను తోలుతా. తోడతానంటే తుమ్ముతానంటాడేంటి అంట. అదే బెదరు, నువ్వు దోల్తావని అడుగుతాడు. తోలడానికి ఇదేమైనా పెద్ద బెమ్మ విద్య? రిక్షా తోలడం తెలిస్తే ఈ గాలి రిక్షా తోలడం ఒక లెక్క. అంతే కదా. ఇదిగో ఏమి టెట్టా నొక్కాలో చూపించు, నొక్కుతా. తప్పుకో. సరుకో సరుకో. నేను చెప్పలా గాలి ఇచ్చా అని? బాగుంది బాగుంది, పద. ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 50 లక్షలు ఇవ్వకపోతే అంటించేస్తా, తగలబెట్టేస్తా. ఎంత కావాలి? ఎంత ఇస్తావు? 1 లక్ష. ఇంకో మాట చెప్పు. 2 లక్షలు. ఇంకో మాట చెప్పు. 3 లక్షలు. ఇంకో మాట చెప్పు. 6 లక్షలు. ఇంకో మాట చెప్పు. సార్ ఎంత కావాలో అతన్ని అడగండి. సరే, అసలు ఎంత కావాలి నీకు? 500. 500? అవసరం మీది కదా అని అయిన కాడికి దోచేయడానికి నేను పై నుంచి రాలా, కింద నుంచి వచ్చా. అక్కమ్మకం రెడీ బెదరు. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావు? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది. న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. పోతలే. బాబు బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. రండి.
ఏరా? మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. అందుకని ఆగ్రహం చేస్తారా? ఇవంతా నా శీలం దోచుకోలేక ఈ కన్యాకుమారి శీలం. చాలా గొప్ప తల్లి. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. ఏ పిల్లడా, నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! ఏయ్! చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోటు పీకు. ముయ్, ఈ కత్తి ముయ్. పొడుస్తా. బోటు పీకో. కత్తి ముయ్. బోటు పీకో. రాయ్, మీరు లోపలికి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చాన్రా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. రేయ్ ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా. మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? సార్ అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు? జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్యి బాబాయ్, చెప్పులు చేయించుకుపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్. వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. అవునరా కుంభకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఆ కిస్కా మిస్కా జబ్బు ఐడిస్పెట్రీ అంటుంది. ట్రాఫిక్ లో ఎన్నాళ్ళు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పెడితే పోసుకుంటావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పే కబుల్లమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా?
ఏ ఇదేమంత పెద్ద పనా నో నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడి కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బెదరు బీడి కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా పద. ఓ ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు, ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు. ఒట్టు ఎవరితో చెప్పండి, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు, ముందు బీడీ ఇచ్చేయి. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదు నాన్న, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? ఎవరైనా పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలెక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా. వర్ణాలు రాయాలి. గట్లనా? అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. కోరి పడేసింది. ఛీ! ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా, ముందు చెప్పొచ్చు కదా. సార్, నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే Come on. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్, నేను అన్న మరదబల. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్య బాబోయ్, నువ్వు నోరు మీద చెంబు మహావదు. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక? దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీద ఎదవా. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. Right. Come on. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్య బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరే, ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో, ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం ఆ అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను. చెప్పరా? అలా దబాయిస్తావుంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ చేసి సంపాదించావా? నాన్న రౌడన్ గాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా, తప్పు. వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుతున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తానన్నా. అమ్మో, నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని, కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు పెట్టుకొని కష్టాల్లో ఉన్నావంటే పడిపోయాం. మోసం, దగ, అబద్ధం. బెదరు మూటా ముల్లి చేద్దాం, పద బెదరు. పచ్చిమిరపకాయ తిన్న కాకిలా అరుస్తావు. అసలు నీ గోల ఏంటి? ఏంటా? పెద్ద లారీ గుద్దాడం, దానివల్ల మతిపోవడం మనకు తెలుసు కదా. అవ్వా అవ్వా, మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల మతిపోయిందని అబద్ధం అనింది. బెదరు, దీంట్లో మొత్తలో ఉంది, మనకెందుకు, పోదాం బెదరు.
ఇంటి గుట్టంతా చెప్పి ఇది మాత్రం చెప్పలేదంటే చెప్పుకోలేని పరిస్థితి అయి ఉండాలి. ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందో ఆలోచించక ఎందుకలా చెప్పిందని గుంజుకుంటావేంటి అంట. అంటే ఏంటి ఇక్కడే ఉంటా అంటావా? అమ్మకి మాట ఇచ్చాను, ఉంటాను. అదట్టా ఉంచు. పెద్ద ఆయన్ని ఆ రోజు డబ్బుకి కక్కుతు పడకుండా రక్షించుంటే ఈ ఇల్లు ఇట్ట అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడే ఉంటే అమ్మకిచ్చిన మాట చెల్లించినట్టుంటుంది, నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆకలి, 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 ఆకలి. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీ ఇద్దరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య, వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓ కాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటనా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. ఆహా. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? రావే రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం కోట్ చేజులంత రఫ్ ఉందో రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. ఏదో రఫ్. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం శీలం నీ బొంద, ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా, మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. కాదు, నోరు మూసుకుని పద. నా పంచి ఏమిటి నువ్వు చేసేది? వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుతుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే.
అనవసరంగా ఆవేశపడు. చాలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నేను రోడ్డును పడ్డా అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీలు పాలవదా? పోనీ భద్రతగా ఇల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. రఫ్ ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ కదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా, ఏం మీ జరిగింది? ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. నువ్వెంత ఫ్రాడ్ గాను నీ బిడ్డ కూడా తెలిసింది. ఆగు, ఆ పోరిని బట్టి ఆస్తి మొత్తం గుంజుకురా అంటే నీ కొడుకు తన్నులు తిని వచ్చిండు. నీ కూతురు గిట్ల చేసింది. ఇక నీకు ఆస్తి ఆడికెళ్ళొస్తుంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, నీ బావగారితోని ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో. పిచ్చి బట్టక ముందు చేసిన సంతకం అని చెప్పు. ఆస్తి మొత్తం నువ్వే గుంజచ్చు. రామ్మూర్తి, నీ జన్మలో ఇచ్చిన గొప్ప సలహా ఇద్దరా. పద. పిచ్చి బాబా ఒంటరిగా దొరికాడు. బావా, ఈడొక పిచ్చి మాలోకం. ఇప్పుడు ఎట్టరా? ఇంకోసారు ఏంటది? లాలీపాప్ అంటే గి చూసిండంటే ఉరుక్కుంటాడు. మరి నీ అమ్మ కడుపు మాడ, ఇవాళ నీ బుర్ర కరివే పాక్స్ లాగా పనిచేస్తున్నట్టురా. ఏయ్ బావా, దా, 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 దా. దా, 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 దా. బావా, బావా, ఎంగిలెట్ట నాకలరా. ఎంగిలాస్తి ఊకినే వస్తదా? ఎంగిల్ నాకుతేనే వస్తది. అంతేనంట. నాకు బావా, నువ్విక్కడో సంతకం పెట్టు. బావా, నువ్వెక్కడో సంతకం పెట్టు. అబ్బో, సంతకం పెట్టు బావా. అబ్బా, సంతకం పెట్టు బావా. ఎట్లా ఇద్దో? నేను చెప్తా సార్, గాడైతే పిచ్చోడు. మనం ఏం చేస్తే గదే చేస్తాడు. ముందు మీరు దస్తఖత్ పెట్టుండి, ఆయన కూడా పెడతాడు. ఓరు నీ ఇంట్లో పీనిగెళ్ళా, ఇవాళ నీ బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తున్నట్టురా. బాబా, నేను ఇక్కడ సంతకం పెట్టా. నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. ఏంట్రా సంతకం? నీకు పిచ్చి తగ్గిపోయింది. ఒరేయ్, నా ఆస్తి నువ్వు కాజేయాలనుకున్నావు, నీ ఆస్తి నాకు రాసిచ్చావు. నేను ఒక రోజు ఇచ్చాను. సంతకం పెట్టావు కదరా మామ. కొడుకు దేశాలు పెట్టాడు, కూతురు చేయిపో అంది. ఇప్పుడు గొంప కూడా గోవిందా. ఇదిగో బొచ్చా, పోయి అడుక్కో. రా సారు, టైం వేస్ట్, ముష్టెత్తుకుందాం. అవు సారు, మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు? అది సరేగానే, ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు. అవు, నేనే ఇచ్చిన సారు. సంతకం ఏడిచ్చి. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త అని నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫాడించే. మా ఇంటి ఆడ వస్తుంది. ఇది ఎక్కడ సవితి పోర్రా దేవుడా. శీలవతి అంట, శీలవతి, సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది.
ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి రోగం వదిలిపోయింది. ఓసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్ను కురాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరే గాని సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు అడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో చెల్లిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. అకుంబకు బెదరా ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఆ, ఈ ఇంట్లో సంతాన గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్ను సంతంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్ నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చేతి చెయ్యి. నాది ఉడెం పట్టే, ఇది బల్లుకం పట్టే. ఉడెం పట్టే నిన్ను. నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏంటి నీ బాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటా పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పత్తవతలేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టునా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పప్పుల కాడ బిందెల సీన్లే. బయటికి ఆపేశారండి, కానివ్వండి. అదే కొట్టుకోండి, కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే. వీడికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. సూపరెంట్ గారు పిలుస్తున్నారు. సార్ మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేం త్యాగం చేసి జైలుకి రాలేదు సార్. మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువు గారు. గురువు గారా? చిన్నవాణ్ణి. నన్ను మీరు ఏ చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు, ఇదిగో తాళం చెప్పు. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా అని చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండక మరెవరి దగ్గర అయితే ఉంటుంది మాత్రం మీరేం మాట్లాడుకోండి. మీకు కాబట్టి ఇస్తాను కానీ మరి ఇంకొకటి ఇస్తాను. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడా? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారే. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా అంటే? ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత ఖైదీ. అయ్య బాబోయ్, నమస్కారం అండి, రండి కూర్చోండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి?
మన గురువు గారి వైపు గారు గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలొచ్చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. రాజీ రాజీ వచ్చేసామన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మాకు కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారి, ఎంతకన్నా నొక్కితే ఓర్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. అమ్మా అబ్బా. ఏమిటి నొప్పిగా ఉందా? నొప్పే? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఆ? ఆ. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు మూడు రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే, ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొర్రలు కమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో, నాకు సగం ఇవ్వా? సగం ఏంటి, ఫుల్ గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించి వస్తా. అన్నయ్య ఇదిగో ఇట్లాంటివి మన గిట్టవు. మనం ఒకటి పద చెల్లెమ్మా. ఏమి నువ్వు చేస్తున్న పని సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవద చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలొస్తున్నారు ఏమిటండి? ఎవరో అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతనారి ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరనే న్యాయం చెప్పండి. అలాగేనమ్మా. ఆల్ రైట్. నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది, నల్లపూసలేవి, కాలికి మెట్లేవి చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వరస నిరూపించమ్మా.
బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే మీరు దాన్ని అలౌ చేయొద్దు. మీ కూతుర్ని ఇక నన్ను సెంటిమెంట్ లో కొట్టాలని ప్రయత్నించుకో. లాఠీ చేస్తాను, లేదంటే బాష్పాయి వదులుతాను. ఇక లాఠీ చేస్తానంటే ఇక మాట్లాడుకున్నా పద. ఏమిట్రా వేధవా, నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనపడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమాట, నన్ను బీడీలు కొనమాట. బీడీలు నేను కొనా. ఏమైంది బెదరు? పక్కు పక్కు వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా, వీడి చేతే బీడీ కాల్పిస్తా, అంతే. వీడి పని పడతా. నన్ను బీడీలు కాల్చమంటా. ఇదిగో పెద్దాయనా, నీకు జుట్టు నెరిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి, నాకు బుద్ధి లేదా? అంతే కదూ, అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదూ మరి, అందుకే దీనికి వేస్ట్. బీడి తాగని బతుకు వేస్ట్. ఓహో, నీకు తెలుసా, బీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతా? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీకి రంగు పెట్టి నాన్నా, నువ్వు బీడి కలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్నపోలే పుడతాను. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడి కల్పిస్తావా? ఒక్క మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కాల్పిస్తా. అవసరమైతే నీ చేత కూడా కాల్పిస్తా. నీ వల్ల కాదు. నా వల్ల కాని పని అంటూ లేదు బుల్లెమ్మా, కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్ అయితే కాసుకో. ఎంతసేపు రా, తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి, కసక్కం దుఃఖించేసి జై మే లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని, ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదైనా రిక్షాతో బతుకుతాను. రిక్షా గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వెళ్ళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. రేపు చేస్తావా? అలాగే అభ్యంతలేదు. బయట బాగోదు. చెప్పు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాను భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాననుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా.
ఒరే గుండు ఆ, ఉన్నట్టుండి నాకు టీనేజ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నానేంట్రా ఏదో కుర్ర చేష్టలు చేయాలనిపిస్తుంది ఏంటి టైం అయిపోయింది కదా అయితే రే గుండు ఉమ్, నేను చాలా పెద్ద మనిషిని కదా ఉమ్. నాకు ఇప్పటికిప్పుడే స్లీప్ ఆలోచనలు వస్తున్నాయేంట్రా అదేంటో చెప్తే నువ్వు నమ్మవు ఏంటి సార్ అది? ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యింది ఆడి జేబులో పర్సు కొట్టేయాలనిపిస్తుంది ఏంట్రా అదంతే అలా అవుతుంది. ఎందుకురా అదే కిస్కా మిస్కా. కిస్కా మిస్కా ఆ. అంటే ఏంట్రా ఆ? ఆ, కిస్కా మిస్కాకి ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు నాకు దగ్గర నుండి రక్తం ఎక్కించావు అనమాట యా. నిన్ను చంపేస్తా ఇప్పుడు కాదురా వాడి దగ్గర పర్సు కొట్టేసి వచ్చి నీ పని చెప్తా రాస్కెల్. ఆ, సార్, బాబోయ్. ఏమంటారు? మీరు వెళ్ళండి. అదే కిస్కా మిస్కా. ఆ? ఆ, అయ్య బాబోయ్ ఇదేంట్రా అమ్మాయిని చూస్తుంటే కన్నీళ్ళ కొట్టుకుంటుందేంటి అది కిస్కా మిస్కానే. ఇదేంట్రా ఇది కూడా కిస్కా మిస్కానే. అయ్య బాబోయ్ ఇన్ని కిస్కా మిస్కాలు ఉన్నాయా ఆ. సాయంత్రం 5 గంటల నుంచి పడుకోబోయే వరకు ఆ. వాడికి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో ఆ. అవన్నీ నా మీద ఇలాగే పనిచేస్తాయా ఈ విషయం కూడా తెలుసా నీకు ఆ? ఆహా. తెలుసురా నీకు? తెలుసా? తెలుసు చెప్పలేదురా? చెప్పరా? చెప్పరా? ఎందుకు సార్ కొడతారు? ఎందుకా? కిస్కా మిస్కారా? అరే గుండు సార్ 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా ఆ? ఏమైందిరా 5 అయింది. ఆ? అరే గుండు ఆ, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి కిస్కా మిస్కా. కరెక్ట్ కిస్కా మిస్కా ఆ. కిస్కా మిస్కా కిస్కా మిస్కా ఆగో నేను కొడతాను సార్. కిస్కా మిస్కా దా కిస్కా మిస్కా దా కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా అరే నేను సోడాలు కొట్టడం ఏంట్రా రక్తదారి చూడాలి కొట్టే అలవాటు ఉందేమో. ఆ, పీడాలు కట్టాలని కూడా ఉందా ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా సార్ గోలీ సోడా మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఈస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ వి సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలాగా సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్. సార్ రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా సార్ ఇది కిస్కా మిస్కా ఏంట్రా నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా డోంట్ టాక్. ఆ? అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే ఆ. సస్పెండ్ చేయడమే కాదు టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. ఆ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నీ గుండు చిత్త కొడతా ఏంటి కొట్టేది? ఆ. సోడాలు కొట్టుకో. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందాం అంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.